ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన ఉద్యమం అనే కల్వరి టీవీ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్కి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రార్థనతో ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్ని మీరు ఆశీర్వదిస్తున్నారు, స్తోత్రం. అనేకుల్ని దర్శిస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారు, మీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతటిని తండ్రి నీ ఆత్మశక్తితో, బలముతో, నీ కృపతో నడిపించండి. అయా ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్న వారి మీద మీరు తృప్తిపరచండి, గొప్ప కార్యాలు మీరు చేయండి. యేసయ్యా నీ నామముకు మహిమ కలుగునట్లు ఈ కార్యక్రమం అంతా మీరే ముందు నడిపించి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించి తర్వాత మనం ప్రేయర్ కాల్స్ తీసుకుందాం. అయితే ఈరోజు చూస్తే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జీసస్ యేసు ప్రభువారు ఎవరు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్. యేసుని తెలుసుకున్న వారందరూ ఈ పొందుకుంటారు. యేసయ్య చెప్పాడు, నేనే జీవము. మరి అలాంటి జీవం ఆయన ఇస్తాడు. నేను గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను. అన్నిట్లో నీకు సమృద్ధి. సమృద్ధి అంటే ఏదో తెలుసా? నీకు సరిపోయినంత ఉండడం కాదు సమృద్ధి అంటే. నీవు తినగా ఇతరులకు పంచగా మిగలడం సమృద్ధి. చూడండి, దాన్ని సమృద్ధి అంటారు. సమృద్ధి జీవం. దేవుడు ఈ లోకానికి వచ్చింది నీకు, నాకు, మనందరికీ సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభువుని నమ్ము, ఆయన యందు విశ్వాసం ఉంచు, ఆయనతో నడువు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ నీ నశింపడు అంటున్నాడు దేవుడు. చూడండి, కాబట్టి జీసస్ని ఎప్పుడైతే నమ్ముకుంటావో నువ్వు, నీకు ఇచ్చేది ఏంటంటే సమృద్ధి అయినటువంటి జీవితం ఇస్తాడు. నీ లైఫ్లో ఎక్కడ కొదువు అనేది ఉండకుండా చేస్తాడు ఆయన. కొదువు అనేది లేదు నీ లైఫ్లో. చూడండి, ఒకసారి యేసుప్రభువు అరణ్య ప్రాంతంకి వెళ్ళినప్పుడు శిష్యులతో కలిసి అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అంటే, ఇది అందరికి తెలిసిందే. చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయంలో చూస్తే 32వ వచనం. కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంకి ఏకాంతరంగా వెళ్ళిరి. వారు వెలుచుండగా జనులు చూచి అనేకులు ఆయన్ని గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తుకొని వారికంటే ముందుగా వచ్చిరి. వందల్లో వేలల్లో జనాభా వచ్చారండి. యేసుని చూసి ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడ నయం కాని రోగం ఆయన దగ్గర నయమవుతుందని ఆయన దగ్గరికి పరిగెత్తుకొని వచ్చారు. జీసస్ దగ్గరికి నువ్వు ఎప్పుడు పరిగెత్తుకొని రావాలి, ఆలస్యం చేయి కాదు. ఆయన మాట వినేదానికి, ఆయన కార్యాలు చూసేదానికి పరిగెత్తుకొని వస్తేనే నువ్వు ఈ దేవుడి కార్యం నువ్వు చూస్తావు. చూడండి, వాళ్ళందరూ పరిగెత్తుకొని ముందుగా వచ్చారంట. వచ్చిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అయితే 34వ వచనం. కనుక యేసు వచ్చి ఆ గొప్ప జనమును చూచి వారు కాపర్లేని గొర్రెల వరే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులు బోధించెను. నీ జీవితంలో ఒక అద్భుతము చూడాలి అంటే యేసయ్య బోధించేటువంటి ఆ బోధ నువ్వు వినాలి. ఏం బోధిస్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఆయన, అది బాగా జాగ్రత్తగా వినాలి. అది విన్నప్పుడు నీ లైఫ్లో ఒక అద్భుతం జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ అనేక సంగతులు వాళ్ళు విన్న తర్వాత చూస్తే ఏం జరిగిందంటే, తర్వాత చాలా పొద్దుపోయిన తర్వాత ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పుడు చాలా పొద్దుపోయినది, చుట్టుపక్కల ప్రదేశంలో ఒక గ్రామంలో పడిన వారు వెళ్ళి భోజనముకి ఏమైనా కొనుక్కుంటకు వారిని పంపివేయడని చెప్పిరి. చాలా టైం అయిపోయింది, ఆకలేస్తూ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అనేక మంది వచ్చారు. అయితే వాళ్ళకి భోజనం కావాలా, పంపించండి అని చెప్తే యేసయ్య చెప్తున్నాడు, లేదు మీరే వారికి భోజనం పెట్టు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఏ పని చేయడానికైనా నీకు శక్తి చూసుకుంటావు, డబ్బు చూస్తావు, నీ దగ్గర ఏముందో చూస్తావు. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేశారంటే, దేవుడు వాళ్ళకి ఇక్కడ ఒక అద్భుతం చేస్తున్నాడు, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఇక్కడ ఏమన్నాడే, మీరే వెళ్ళి వారికి భోజనం పెట్టండి అనగానే వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటంటే ఇన్ని లక్షల మందికి
మేము భోజనం పెట్టాలా? అది ఈ రన్న ప్రదేశంలో ఎక్కడి నుంచి వస్తాయి? హోటల్ లేవు, ఏం లేవు. ఇంతమందికి ఎలా పెట్టగలం? వాళ్ళ దగ్గర ఇంకోటి ఉంది ఏంటంటే, మా దగ్గర ఎంత ఉంది చూస్తే వాళ్ళు ఏమన్నా చూద్దాం. 37వ వచనం, అందుకైన మీరు వారికి భోజనం పెట్టుమనగా వారు మేము వెళ్ళి 200 దేనారములతో రొట్టెలు కొని వారికి పెట్టుదుమా అని ఆయన అడిగిరి. వాళ్ళ దగ్గర ఉన్నది కొంచెమే. నీ దగ్గర ఉండొచ్చు. దేవుడు అద్భుతం చేసేది ఆ కొంచెంతోనే. నువ్వేమనుకుంటావంటే అద్భుతం ఎలా జరుగుతుంది? అద్భుతము నీ శక్తిని బట్టి జరగదు. అద్భుతము నీ దగ్గర ఉన్నదాన్ని బట్టి అద్భుతం జరుగుతుంది. బ్లెస్సింగ్ ఎలా వస్తుంది ఇక్కడ చూద్దాం. వీళ్ళ దగ్గర ఎంత ఉంది? 200 దేనారములు. అది వీళ్ళకి కొని ఇన్ని రొట్టెలు వస్తాయంటే రావు అసలు. మరి ఎలాగా పెట్టాలి వీళ్ళకి భోజనం? దేవుడేమో మీరు పెట్టండి అంటున్నాడు. ఎలా పెడతాం? ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బు లేదు, అన్ని సమస్యలే. ఇంట్లో రోగం ఉంది, అప్పులున్నాయి, ఇల్లు లేదు, సొంత ఇల్లు లేదు, బాడిగింట్లో ఉంటున్నాం, రెంట్ కట్టాలి, పిల్లలు ఫీజులు కట్టాలి, రకరకాల సమస్యలు, చిన్న ఉద్యోగం, చాలని జీవితం. మరి ఎలా జీవించాలి? అందుకే నీకు యేసు కావాలి, యేసు యొక్క బోధ కావాలి, యేసు మాటలు కావాలి నీకు. ఆయన మాటలు వినాలి, ఆయన బోధ వినాలి. వింటే గొప్ప అద్భుతం నీ లైఫ్లో జరుగుతుంది. వీళ్ళకి ఏం బోధిస్తున్నాడు చూద్దాం. యేసు ప్రభువారు మీరు వెళ్ళి వారికి భోజనం పెట్టని అంటున్నాడు. హల్లెలూయా. యేసుకు తెలీదా వాళ్ళ దగ్గర లేవని? తెలుసు. మరి ఎలా చూద్దాం. అందుకైనా చెప్తారు, మా దగ్గర 200 దేనారములే ఉన్నాయ్యా, ఇంతమందికి ఎలా పెట్టాలి అంటే యేసయ్య చెప్తున్నాడు, మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నాయి? హల్లెలూయా. చూడండి, మీ దగ్గర ఏముంది? దానితోనే అద్భుతం జరుగుతుంది ఈరోజు. చూడండి, మీ దగ్గర ఎన్ని ఉన్నాయంటే వాళ్ళు చెప్తున్నారు 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇంకేం లేవు. ఒక పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు ఇన్ని వేల మందికి పంచడమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందుకే యేసు నమ్మితే నీకు వచ్చేది సమృద్ధి జీవం వస్తుంది. నేను ఎప్పుడైతే యేసు నమ్మానో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేయడం, క్యాన్సర్ హాస్పిటల్, టీవీ హాస్పిటల్, అనేక హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఒకసారి చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి వారికి భోజనం పెట్టు అన్నాడు. ప్రభా, నా దగ్గరే లేదు, నేను వాళ్ళకి ఎలా పెట్టగలను? ప్రభు ఇదే మాట నాతో మాట్లాడాడు. నీ దగ్గర ఎంత ఉంది? నా దగ్గర చిన్న అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ వెళ్ళి వారికి భోజనం పెట్టు అన్నాడు. నేను అనుకున్నా, ప్రభా నువ్వు 1000 రూపాయలు 1,00,000 రూపాయలు ఇస్తే నేను పెడతా కదా. దేవుడు అలా అద్భుతం చేయట్లేదండి. నీ దగ్గర ఉన్నటువంటి కొద్ది దానితో, ఆ కొంచెం విశ్వాసముతో దేవుడు ఏం చేస్తాడంటే అద్భుతం చేస్తాడు. అదే నీకు గొప్ప విశ్వాసం అయిపోతుంది. హల్లెలూయా. ఇది తెలుసుకోవాలా. అందరూ నేను అనుకున్నా, ప్రభా నువ్వు నాకు ఇస్తే నేను చేస్తావు అనుకున్నా. ఆయన అన్నాడు, నీ దగ్గర ఎంత ఉంది? నీ దగ్గర ఎంత విశ్వాసం ఉందంటే, నా దగ్గర కొంచెం ఉంది ప్రభా. అయితే దాంతో వాళ్ళకి వెళ్ళి భోజనం పెట్టు ఆ రోగులకు అన్నాడు. నా దగ్గర ఉన్న అమౌంట్తో వాళ్ళకి వెళ్ళి నెక్స్ట్ వీక్ భోజనం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 ప్యాకెట్ రైస్ తీసుకుని వాళ్ళకి పంచాను. పంచితే దేవుడు అన్నాడు, ప్రభా ఈరోజు అయిపోయింది. ఓకే అనుకున్నా. దేవుడు చెప్పాడు, నువ్వు దాన్ని కొనసాగించు అన్నాడు. హల్లెలూయా. ప్రభా ఎక్కడి నుంచి వస్తా ఇంతమందికి పెట్టాలంటే? ప్రార్థన చేశాను. ప్రభు మాట చూడండి ఎంత అద్భుతం చేసిందో. ప్రభు చెప్పిన మాట, ఆయన బోధ విన్నా నేను. నువ్వు పెట్టమన్నావు ప్రభా. కాబట్టి ఆ రోజు నుంచి 6 సంవత్సరాల వరకు ఇంతవరకు వాళ్ళకు 100 మందికి భోజనం పెడుతూనే ఉన్నామండి ప్రతి వారం. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. అద్భుతం జరుగుతూనే ఉంది. 100 మందికి భోజనాలు పెడుతున్నాం మనం. ప్రతి వారం పెడుతున్నాం భోజనాలు. ప్రభు నీ జీవితంలో చేసే కార్యం ఏంటంటే, ప్రభు ఇస్తే నువ్వు చేయడం కాదు, నీ దగ్గర ఉన్న దాంతోనే ప్రభు అద్భుతం చేస్తున్నాడు. నీకు కలిగిన దాంట్లోనే అద్భుతము, నీలో ఉన్న దాంట్లోనే అద్భుతం చేస్తాడు. ఇక్కడ చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఎలా అద్భుతంగా మారాయంటే, అవి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంటే యేసయ్య చేతిలో పెట్టారు. అది ఎవరి చేతిలోకి వెళ్ళినా అది అద్భుతంగా మారదు. కొంతమంది ఏం చేస్తారంటే, 1,00,000 రూపాయలు డబ్బులు వచ్చాయి, వడ్డీ వ్యాపారస్తుని చేతిలో పెడతారు, వడ్డీ వస్తుందని చెప్పేసి. అసలు పోతుంది, వడ్డీ పోతుంది. బీ కేర్ఫుల్. నీకు ఉన్నట్టు కొంచెము తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టు.
ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు చేతుల్లోకి వెళ్ళాయో జీసస్ ఏం చేశాడు? దాన్ని యేసుప్రభువు వారు దాన్ని ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడంటే విరక్కొట్టేశాడండి. హల్లెలూయా. ఆ కొంచెన్ని విరక్కొట్టేశాడు యేసుప్రభువు వారు. ఆ అప్పుని కొట్టేశాడు యేసుప్రభువు వారు. విరక్కొట్టి ఇప్పుడు పంచండి అంటే అవి పంచితే 5,000 మంది పురుషులు తినగా, ఇంకా పిల్లలు వృద్ధులు చాలామంది తినగా, స్త్రీలు తినగా మిగిలినవి ఎన్ని గంపలు ఎత్తారండి. చూసారా? అది సమృద్ధి అంటే. దేవుడు నీకు అన్నిట్లో సమృద్ధినిస్తాడు. నీకు కలిగినది కొంచెమే. ఆ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉండాలా. ఆ కొంచెము తీసి దేవునికి ఇవ్వాలి, దేవుని చేతిలో పెట్టాలి. పెడితే ఆ కొంచెమే ఒక అద్భుతంగా మారుతుంది. ఆ కొంచెము ఇవ్వడానికి నీకు విశ్వాసం కావాలి. నా లైఫ్లో అన్ని తీసి ఒక్కొక్క ఏరియాలో దేవునికి ఇవ్వడం మొదలు పెట్టాను. విధవరాళ్ళకి ఇస్తున్నాం, దిక్కులేని వాళ్ళకి ఇస్తున్నాం, చాలామందికి చాలా ఇవ్వడానికి చారిటీ చేస్తున్నాం. ప్రభు చేయమని చెప్పారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీలో ఉన్న దాంట్లో నుంచే తీసి ఇవ్వు. అలా తీసి ఇస్తూ ఉంటే దేవుడు దాన్ని బ్లెస్ చేస్తున్నాడు. ఆ సమయానికి దేవుడు అది ఇచ్చేస్తాడు. మిరకల్ అంటే సమృద్ధి. నీకు ఫైనాన్షియల్గా సమృద్ధి కావాలి, అన్ని ఏరియాలో నువ్వు ప్రాస్పరిటీ చూడాలి. సమృద్ధి చూడకపోతే నువ్వు ఆశ్రయించలేవు, తృప్తిగా ఉండలేవు, నీ కుటుంబం సంతోషంగా ఉండలేదు. ఈరోజు ఈ వాక్యం వింటున్నావు, నీవు ఒకటి తెలుసుకోవాలా. ఎలా సమృద్ధి వస్తుందంటే ఆ పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఎవరి చేతిలో పెట్టాడంటే తీసుకెళ్ళి యేసయ్య చేతిలో పెట్టాడు. నీలో ఏది కొదవ ఉందో చూడండి, అది దేవుని చేతిలోనే పెట్టాలా. అప్పుడు ఆ కొదవ కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. చూడండి, ఒక పేద విధవరాలు 2 కాసులు, ఆమె దగ్గర కొదువు ఉంది, అప్పు ఉంది, లేముంది, అది తీసుకెళ్ళి జీసస్కి పెట్టింది. పెడితే ఆమె అందరికంటే ఎక్కువ పొందుకుంది. హల్లెలూయా. ఈరోజు నీవు నేను ఇటువంటి సమృద్ధి చూడాలి అంటే నీ దగ్గర ఏది కొదవ ఉందో దాన్ని పక్కన పెట్టు. దాన్ని చూడు. ఈరోజు ప్రార్థన చేస్తా, అది బ్లెస్ అయిపోతుంది. అదే నిన్ను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వాదంగా దేవుడు నీకు కుమ్మరిస్తాడు. ఈరోజు ఆ గొప్ప ఆశీర్వాదం నీదే. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం, కాల్స్ తీసుకుందాం. హల్లెలూయా. హలో, ప్రైజ్ రాడండి, చెప్పండి. అదే వాక్యం ఉంటుందండి ఇప్పుడే వాక్యం. చెప్పండి అయ్యా. మా భార్యకి 9 జరిగిందండి. కుమారుడు కూడా ప్రార్థన చేస్తారండి. ఓకే ఓకే అండి. ఇంట్లో అందరికి ఆడపిల్లండి. మా అన్నయ్యకి ఆడపిల్లే, అక్కకి ఆడపిల్లే. మాకు ఒక వారసుడు కావాలని ఎంతో ఆశపడి కోరుతుందండి. మా నాన్నగారు అది ఎంతో బాధపడుతున్నారు. మా అమ్మ. ఓకే 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 ఓకే. మీ పేరేం పేరండి? నా పేరు గౌసుద్దీన్ అండి. గౌసుద్దీన్. నా భార్య గారి పేరు షాజహాన్. షాజహాన్. ఓకే. ఏ ఊరండి మీది? అది అనమంచిపల్లి అండి, జగ్గపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అండి. సరే, కళ్ళు మూసుకొని ఒక ప్రేరాలు దగ్గర పెట్టుకొని ప్రార్థన చేస్తా. నువ్వు తల మీద వేసుకోండి, సిస్టర్కి గర్భం దగ్గర పూసుకోండి. అద్భుతంగా దేవుడు ఇస్తాడు. చూడండి, అన్న ఒక పిల్లోడే లేడు, ఒక కుమారుడు కూడా లేడు. ఆ పుడితే నీకే ఇస్తా అన్నది. నీకే ఇస్తే ఆమె ఎంతమందిని కన్నదండి. బ్లెస్సింగ్. అందులో కూడా సమృద్ధి ఇస్తాను నీకు, అందులో కూడా తృప్తి. సమృద్ధి ఉంటేనే తృప్తి. ప్రార్థన చేస్తా. హల్లెలూయా. తండ్రి, నీ కుమారుడు గర్భఫలం కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి, నువ్వు కుమార్తెను ఇచ్చే దేవుడు తండ్రి. కుమారుడు కోసం కూడా అతను ఆశపడుతుండగా లార్డ్ జీసస్ ఆ నూనె పట్టుకుని ఉండగా దాన్ని అభిషేకిస్తున్నాను అయ్యా. నీ శక్తితో, నీ ఆత్మతో కార్యాలు చేస్తావయ్యా. ఇదిగో తండ్రి, ఆ గర్భము ఈ నూనె పూయిచుండగా నీ అభిషేకము, నీ ప్రభావము తండ్రి ఆ గర్భమును ముట్టి తండ్రి అద్భుత రీతిగా తండ్రి వారు అనుకున్నది అయ్యా, ఆ మగ బిడ్డను మీరు దయచేయమని వేడుకుంటున్నాను. నీ కృప బిడ్డ మీద చూపండి నాయన తండ్రి. వారి ఆశను మీరు తృప్తిపరచు నాయన తండ్రి. తండ్రి, నీ సహాయము దయచేయమని నీ అభిషేకం ఆ నూనె మీద రిలీజ్ చేస్తున్నాను. ఐ రిలీజ్ అన్ అనాయింట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ లార్డ్. నీ ఆత్మచేత పూర్తిగా నింపి నాయన గొప్ప కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. తప్పక దేవుడు ఇస్తాడు, అందులో ఏ సందేహం లేదు. దేవుడు చాలినంత నీకు ఇచ్చే దేవుడు అండి. ఖచ్చితంగా మీకు ఇస్తాడండి. ఎంతకాలమైన దేవుడు నమ్ముకొని మీరు? సరే, ఓకే. ఫస్ట్ మొదటి పాపని ఇచ్చారు, కుమారుడు ఆశపడి కోసం. మా ఇంట్లో అందరూ ఆడపిల్లని, మా అమ్మ మా నాన్నతో. ఈసారి తప్పకుండా మీకు కుమార్తెని ఇవ్వబోతున్నాడు దేవుడు. సరే, కుమారుని ఇవ్వబోతున్నాడు.
ఓకే. ఖచ్చితంగా ఇస్తాడు, అందులో ఏ సందేహం లేదు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అండి. తర్వాత కాల్ చేయండి. ఓకే. ఓకే అండి. హలో, విశ్వాసము గొప్పది అంటే దేవుడు నీ కొరకు చేసేది చేస్తాడని బలంగా నమ్మడమే విశ్వాసం. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. పాస్టర్ గారు ప్రేయర్ చేస్తూ ఉంటానండి. చెప్పండి అమ్మా, త్వరగా పేరు సమస్య చెప్పండి, ఎందుకు మంది కాల్ చేస్తున్నారు కదా. పేరు నాకు హై బీపీ ఉందని నేను ఒడిస్సాలో ఉన్నాను నేను. సరే మీ పేరు చెప్పండి అమ్మా. హై బీపీ అండి, నాకు 7 సంవత్సరాలు హై బీపీతో బాధపడుతున్నాను. రైట్ సైడ్ కాల్ ఒకటి రావటం లేదు. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ సహోదరి హై బీపీతో కొన్ని సంవత్సరాల నుంచి బాధపడుతుంది. రైట్ నౌ ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, స్టాప్ దట్ హై బీపీ లెవెల్స్, కమ్ టు నార్మల్. ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కమ్ టు నార్మల్, నార్మల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా తండ్రి, బిడ్డను అద్భుతం చేయను ఆయన తండ్రి, నీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్. అనేక మంది కాల్ చేయాలి కాబట్టి పేరు, సమస్య, మీ ఊరి పేరు చెప్పండి చాలు. అనేకులకు అవకాశం ఇవ్వాలి కాబట్టి త్వరగా చెప్పండి. హలో, వందనాలు చెప్పండి. నరాలు బలహీనత 10 సంవత్సరాల కంటే నాకు చేతులు మీదకి లేవు. అర్థం మా యావిడ గారు. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసి. మీ పేరండి? జనార్దన్ రావు. జనార్దన్ రావు గారు, కళ్ళు మూసుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ రిలీజ్ అన్ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ బిడ్డ మీద నీ ప్రభావము, నీ అభిషేకము నాయన, ప్రతి అనారోగ్యమును కొట్టివేస్తున్నాను, ప్రతి రోగపు శక్తిని బంధిస్తున్నాను. రిలీజ్ హిమ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసయ్యా, ఇప్పుడు మీరు తాకమని నీవు పొందిన గాయంలో ప్రతి రోగమును కొట్టివేస్తున్నాను. యేసు నామంలో పరిపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హలో, 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 ప్రార్థన ఉద్యోగం అండి. అవునండి, చెప్పండి అమ్మా. మేము చూస్తా ఉంటాము కల్వర్లో వాక్యము. చెప్పండి అమ్మా. ప్రార్థన కోసమని ఫోన్ చేస్తాం. చెప్పమ్మా, పేరు, సమస్య చెప్పండి. నా పేరు సుభాష్ని అండి, మేము ఛత్తీస్గఢ్ నుంచి మాట్లాడుతున్నాము. ఛత్తీస్గఢ్, ఓకే, చెప్పండి అమ్మా. మా పాపకి మ్యారేజ్ కోసం చూస్తున్నామండి. 2 సంవత్సరాల నుంచి ఎక్కడ కుదరటం లేదు, ఎక్కడ మాట్లాడినా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అందుకని ప్రార్థన చేయండి. పాప పేరు ఏం పేరండి? పాప పేరు సిల్వియా. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. అయ్యా, ఆ పాప విషయంలో మీరు సహాయం చేయండి. మ్యారేజ్ యేసు నామంలో త్వరగా జరుగును గాక. యేసు నామములో జరగకుండా ఆటంకపరిచే దురాత్మ శక్తులు బంధిస్తున్నాను. లార్డ్, ఐ రిలీజ్ అ పవర్. అయ్యా, నీ కృప దయచేయండి నాయన తండ్రి. అతి త్వరగా జరుగుటకు నీ శక్తిని, నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప కార్యం చేయండి నాయన, నీ దూతను పంపించండి తండ్రి. సాటైనటువంటి సహాయం అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్. హలో, వందనాలమ్మా, చెప్పండి. అయ్యా, నాకు ఊపిరితిత్తులు ఎండిపోయింది, నా గురించి ప్రార్థన చేయరయ్యా. ఏం పేరమ్మా? లక్ష్మమ్మ గారు. చేయి పెట్టుకోండి, ఊపిరితిత్తుకి చేయి పెట్టుకోండి. ఏడవద్దండి, ప్రభు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు అమ్మా? ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుందయ్యా. ఇప్పుడు దానివల్ల నీకు వచ్చే సింటమ్స్ ఏంటమ్మా? రక్తం పడుతుందయ్యా అప్పుడప్పుడు నోట్లంగా. చేయి పెట్టుకోండి, తర్వాత ప్రేరాలు రుద్దుకోండి నేను ప్రార్థన చేసిన తర్వాత, ఓకేనా? లక్ష్మమ్మ గారు కళ్ళు మూసుకోండి. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ ఊపిరితిత్తుల్లో జీవము, సమృద్ధి జీవము, అబండెంట్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఇదిగో ఆ ఇన్ఫెక్షన్, ఆ బలహీనత యేసు నామములో కొట్టివేస్తున్నాను అయ్యా తండ్రి. ఇదిగో ఐ వాష్ హర్ లంగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాష్ హర్ లంగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా. ఇదిగో ఈ బిడ్డకు సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను యేసు నామములో. నీ నామములో సమస్తము సాధ్యమే తండ్రి.
ఇదిగో నాయన ఇక మళ్ళీ ఆ బలహీనత ఏమలో ప్రవేశించకుండా పని చేయకుండా ఐ స్టాప్ దట్ పవర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యు అన్క్లీన్ స్పిరిట్ లివ్ హర్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. ఆ ప్రేరాలు తీసుకొని రుద్దుకోండి తర్వాత. ఓకే అమ్మా, ప్రైజ్ రాడమ్మా. లక్ష్మణ్ గారు హలో 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 టీవీ మ్యూట్ చేయండి అండి. అనేక మంది కాల్ చేస్తున్నారు కాబట్టి సింపుల్గా చెప్పండి, పేరు, సమస్య, ఊరి పేరు చెప్పండి. హలో చెప్పండి. హలో ఓకే, కట్ అయినట్టుంది. హలో హలో చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్. అంకుల్. చెప్పండి అమ్మా, చెప్పండి. అంకుల్ మా ఊరు కర్ణాటక, మేము భద్రావతి నుంచి కాల్ చేసేది, శివమొగ్గ జిల్లా నుంచి. మాది భార్య భర్తకి కొంచెం కోర్టులో కేసు ఉంది అంకుల్, ప్రార్థన చేయండి. సరే, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. లార్డ్ విజిట్ దెమ్. ఇరుగురిని మీరు దర్శించండి నాయన, ఇరుగురిని మీరు దర్శించండి, వారితో మాట్లాడండి నాయన. ఆ శాపమును, ఆ అపవాది శక్తిని, వాడు కలిగించేటువంటి గలిబిలి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను. గో రైట్ నౌ దేర్ ఫ్యామిలీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. సమాధానము కలుగును గాక. యేసు నామములో ఇరువురు కలుసుకుందురు గాక తండ్రి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. అది ప్రార్థన కోసం ప్రార్థన చేసేవాడి చెప్పండి. అది ప్రార్థన చేయమని మా అబ్బాయి అదే సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నారు సార్. ఓకే, మీ అబ్బాయి పోలీస్ కావాలంటారు అయితే. అవునండి. ఓకే, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా అయిపోయాడు. మంగళవారం 4వ తారీఖు చేస్తున్నారు. ఓకే, ఎగ్జామ్ రాస్తున్నాడా? అవునండి. రిటర్న్ టెస్ట్ రాస్తున్నాడు. ఓకే, ఏం పేరండి? కిషోర్ అండి. కళ్ళు మూసుకోండి. యేసయ్యా, నీ అధికమైన కృప కిషోర్ మీద కలుగును గాక. ఆ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తండ్రి, నీ పరిపూర్ణ జ్ఞానము బిడ్డకు అనుగ్రహించండి. తల్లి యొక్క ఆశను మీరు నెరవేర్చిన ఆయన, నీ కృప చూపండి. ఆ ఉద్యోగం వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను. ఆ ఉద్యోగం వచ్చి నిన్ను మహిమపరిచే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఖచ్చితంగా వస్తుందమ్మా, ఫోన్ చేయండి వచ్చిన తర్వాత నాకు. ఓకే, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో హలో చెప్పండి అమ్మా. మా అమ్మాయి కోసం ఏం పేరమ్మా? కావాలని చేసి. ఏం పేరు? ఏమైందమ్మా మీ అమ్మాయికి? చెప్పండి. ఏం లేదు అయ్య గారు, సంబంధం రావాలని. మ్యారేజ్. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. ఫాదర్, రిలీజ్ యువర్ గ్రేస్ లార్డ్. గొప్ప కార్యం చేయి నాయన. వివాహము జరుగునుగాక, వివాహము త్వరగా జరుగునుగాక తండ్రి. తండ్రి, విశ్వాసము గొప్పది నాయన, ఆశ గొప్పది. ఆశ గల ప్రాణం మీరు తృప్తిపరిచే దేవుడు అయ్యా. ఈ యొక్క సంవత్సరంలో, ఈ 2-3 నెలల్లోనే తండ్రి త్వరగా ఆ బిడ్డ వివాహం మీరు జరిగించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో చెప్పండి అయ్యా. చెప్పండి, పేరు, సమస్య చెప్పండి. శ్రీను. ఓకే, కళ్ళు మూసుకోండి. మంచంలో ఉన్నారా? ఓకే, ఒక ప్రేయర్ దగ్గర పెట్టుకోండి, ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు వందనాలు లార్డ్ జీసస్. శ్రీనుని ఇప్పుడే తండ్రి, ఆ ఎముకలు, కాళ్ళు, కీళ్ళు, నడుములు, మాంసము, రక్తం తండ్రి, ప్రతి జాయింట్ యేసు నామములో సడులును గాక, యేసు నామములో జీవం వచ్చును గాక. ఐ రిలీజ్ అన్ అబెండెంట్ లైఫ్. హిస్ బోన్స్ టచ్ హిమ్ లార్డ్ జీసస్. జీవాన్ని ప్రకటిస్తున్నానయ్యా తండ్రి. లేచి నడిచి గంతులు వేసే శక్తి, నీ పరిశుద్ధాత్మ శక్తి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను లార్డ్. హోలీ గాస్ట్ టచ్ హిమ్ లార్డ్ జీసస్. అయ్యా, నీ పునరుత్థాన శక్తి పనిచేసి ఎక్కడ ఏ కాలు ఏ చేయి పనిచేయడం లేదో యేసు నామములో లేచి నడిచి గంతులు వేయును గాక. నీ సహాయము దయచేయమని నీ రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హలో చెప్పండి అయ్యా. సరే, ఓకే, ప్రైజ్ లార్డ్. గ్రూప్లో ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని అందరం. హల్లెలూయా. ఆయిల్ చేతి పట్టుకోండి, వాటర్ ఉంటే వాటర్ చేయి పెట్టుకోండి. ప్రేయర్ తర్వాత తల మీద పోసుకోండి, వాటర్ ఉంటే తాగండి. నేను ప్రార్థన చేస్తున్న గ్రూప్లోనే దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు.
అందరూ కళ్ళు మూసుకుని ఎక్కడున్నా సరే ఏకీవించండి. యేసయ్యా నీకు వందనాలయ్యా. ఈ లైన్లో ఏకీసిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి రోగం కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్యాన్సర్, ఎయిడ్స్, టీబీ, కిడ్నీ, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లం లార్డ్ టచ్ హిమ్ లార్డ్. నీ పరిశుద్ధాత్మ శక్తి వారందరి మీద కుమ్మరించబడును గాక. గొప్ప కార్యము జరుగును గాక తండ్రి. వారి విశ్వాసము వారిని స్వస్థపరచబడును గాక ఇప్పుడే. అలాగే తండ్రి మ్యారేజ్ కాని వారి కొరకు, అప్పులో ఉన్న వారి కొరకు, సమృద్ధి కొరకు ప్రభా, ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. రిలీజ్ దే డోర్స్ లార్డ్ జీసస్. నూతన ద్వారాలు తెరవబడును గాక యేసు నామములో ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు యేసు నామములో ఆ గర్భఫలాలు ఈరోజు తెరుగును గాక తండ్రి. అయ్యా గొప్ప అద్భుతం చేయనైనా. నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ సర్వశక్తి వారికి కమ్ముకొనును గాక తండ్రి. సహాయం చేయనైనా. అలాగే ప్రభా ఎంతమంది బిడ్డలనైనా తండ్రి హాస్పిటల్లో ఉన్నారు తండ్రి, మరొక రోగంలో ఉన్నారు ప్రభా, వారిని ఇప్పుడే మీరు దర్శించండి. ఆ మరొక రోగాన్ని కొట్టివేస్తున్నాను యేసు నామములో తండ్రి. కృప చూపునైనా నీకు వందనాలు. బీపీలతో, షుగర్లతో బాధపడిన బిడ్డలు, అయా నరాల నొప్పులతో, బలహీనతో బాధపడిన బిడ్డలు, వ్యసనంతో బాధపడిన బిడ్డలు, తాగుడుతో బాధపడిన బిడ్డలను ఇప్పుడే రిలీజ్ దెమ్ లార్డ్ జీసస్. ఆ బంధకాల నుంచి వారు విడిపించిన ఆయన, వారి శాపం నుంచి విడిపించు, పాపం నుంచి విడిపించు, దరిద్రంలోని విడిపించిన ఆయన తండ్రి. గొప్ప కార్యం చేయను ఆయన. ఎంతమంది టీవీ ద్వారా చూస్తున్నారో వారందరినీ మీరు తాకండి. గొప్ప గొప్ప సాక్ష్యాలు వచ్చిన గాక. నీ నామకు మహిమ కలిగినట్లు తండ్రి. అయ్యా ఈ వాక్యం వింటున్నటువంటి వారు, ప్రార్థనలు ఏకీవిస్తున్న వారు అందరికీ నాయన తండ్రి సమృద్ధి జీవం కొందరుగాక తండ్రి. వారిని నమ్మి అంగీకరించి ఇంకా ఎవరైతే అన్ని జనులు చూస్తున్నారో ప్రభా, నేను ఎరగని ప్రజలు చూస్తున్నారో వారిని నీ ఆత్మ తాకి నాయన నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. ఒక నెంబర్ కలవకపోతే ఇంకో నెంబర్ మీరు ఫోన్ చేయండి. ఈ పరిచర్యకు మీరు పాలిబాసులు అవ్వాలంటే అవ్వచ్చు. సహకరించండి, ప్రార్థించండి. ఈ పరిచర్యలో మీరు పాలిబాసులు అవ్వాలని ప్రభుపూర్వంగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. హలో ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా. రొమ్మల్లో యాసగా కొంచెం ముందు కూడా వచ్చింది చేతికి. ఇది